చదువుల తల్లి తెలంగాణ యూనివర్సిటీ సమస్యలకు నిలయంగా మారింది. ఉన్నత చదువుల కోసం యూనివర్సిటీకి వచ్చే విద్యార్థులకు సమస్యలు ఏకరూపెడుతున్నాయి. హాస్టల్లో కనీస మౌలిక వసతులు లేక అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. శాశ్వత వీసీ లేకపోవడం వల్ల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారాయి. సమస్యల కోసం అధికారుల దృష్టికి తీసుకొచ్చినా సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదని అంటున్నారు. బాలికల హాస్టల్లో దారుణమైన సంఘటన చోటు చేసుకున్న మరుసటి రోజే బాలుర హాస్టల్లో మరో సంఘటన చోటు చేసుకుంది. హెడ్ కుక్ ను తొలగించి మమా అనిపించిన యూనివర్సిటీ సమస్యల పట్ల అధికారులకు చిత్తశుద్ధి లేదంటున్న విద్యార్థులతో నిజామాబాద్ ప్రతినిధి ధనుంజయ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ యూనివర్సిటీ సమస్యలకు నిలయంగా మారింది. గత కొంతకాలంగా సరైన ఫ్యాకల్టీతో పాటు విద్యాబోధన సైతం లేక అనేక మంది విద్యార్థులు అవస్థలు పడుతున్న పరిస్థితి మనకు కనబడింది. కొత్త విద్యా సంవత్సరం ఆరంభమైనప్పటికీ సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారే. ప్రస్తుతం మనం గత 2 రోజుల క్రితం ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్లో జరిగిన సంఘటన ఇది ఉదాహరణ. ఎందుకంటే ఆహారంలో విషపూరిత పదార్థాలు రావడంతో పెద్ద ఎత్తున ఒక్కసారిగా స్టూడెంట్స్ సైతం విద్యార్థులు ఉలిక్కిపడిన పరిస్థితి మనకు యావత్తు నిజామాబాద్ జిల్లానే కలకలం సృష్టించి చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులను వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకంటే గత కొంతకాలంగా యూనివర్సిటీలో సమస్యల పట్ల ఎట్లా ఉంది, ఏమనిపిస్తుంది మనకు? గత కొంతకాలం నుంచి తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏవైతే గర్ల్స్ సంబంధించి దాదాపు ఒకటే హాస్టల్ సౌకర్యం ఉంది వాళ్ళకి. పీజీ కాలేజ్ కానీ తర్వాత ఇంటిగ్రేటెడ్ సంబంధించి ఒకటే దాదాపు 800 మంది విద్యార్థులు రూమ్కు 10 మంది విద్యార్థులు ఉంటున్నారు. సో వారికి ప్రాబ్లం ఏంటంటే యూనివర్సిటీలో ఉన్న రిజిస్టర్ కానీ తర్వాత మిగతా పాలనాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా ఒకటే హాస్టల్ సౌకర్యంలో వాళ్ళని ఇంతమంది విద్యార్థులను రూమ్కు 10 మంది విద్యార్థులను పెట్టేసి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కూడా ఆ పక్కా హాస్టల్ భవనం కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఇంతకుముందు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఏమాత్రం అమలు చేయలేదు. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. యూనివర్సిటీలో రీసెంట్గా మొన్న కూడా టిఫిన్లో కూడా బల్లీలు కానీ కీటకాలు ఇటువంటి లేనిపోని క్రిమి సంహారక పదార్థాలు కూడా వస్తున్నాయి. కాబట్టి వాటిని కూడా అక్కడున్న ఎవరైతే సిబ్బంది ఉన్నారో సో వాళ్ళు కూడా దగ్గరుండి పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు ఇటువంటి సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి మేము విద్యార్థి సంఘంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ సంబంధించి వాళ్ళకు పక్కా హాస్టల్ భవనం ఏర్పాటు చేయాలి. అతి తొందరలో ప్రస్తుతం ఉన్న ఎవరైతే గవర్నమెంట్ ఉందో రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు నిజామాబాద్ వచ్చినప్పుడు కూడా ఒక హామీ ఇచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ సంబంధించి ఒక పక్కా భవనం ఏర్పాటు చేసి విద్యార్థులకు ఈ సమస్యను పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది. సో ఇది మనం చూస్తున్నాం. ఎందుకంటే విద్యార్థులు సైతం ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడేది. ప్రస్తుతం ఇప్పుడు జిల్లాలో చూస్తుంటే ఈ పరిస్థితి గణేష్ హాస్టల్లో అసలు సరైన విద్యాబోధనే కాదు, అసలు భవనాల్లో సరైన మౌలిక వసతులు లేకనే చాలామంది పడుతున్నారు. మీరు చెప్పండి, ఎందుకంటే గత కొంతకాలంగా చూస్తున్నాం. ఎందుకంటే అటు ఫ్యాకల్టీతో పాటు వీసీ మన పర్మనెంట్ వీసీ లేకపోవడం కూడా ఈరోజు విద్యాబోధన మాత్రం కుంటుపడుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ సిబ్బంది ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి అటు చెప్తున్న పరిస్థితి ఉన్నది. దాని బట్టి ఎట్లా అనుకోవచ్చు మనం? ఇక్కడ యూనివర్సిటీలలో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఏవైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ప్రభుత్వానికి మచ్చ తెచ్చే ఒక విధంగా వీళ్ళు చేసే తీరనేది చాలా ఆందోళనకరంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనం తెలంగాణ విశ్వవిద్యాలయంలో చూసుకున్నట్లయితే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నియమించిన అధికారులే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఫస్ట్ ఈ అధికారులను తక్షణమే ఆ ఉన్నత స్థానాల నుంచి తీసేయాలి. మరలా విద్యార్థులకు మెస్ ఫీజులు కానీ అన్నిట్లలో అవకతవకలు గతంలో జరిగినాయి, మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత యూనివర్సిటీ అధికారులపైన ఉంది. అదేవిధంగా 3 హాస్టల్లో, ఒక గర్ల్స్ హాస్టల్ 2 బాయ్స్ హాస్టల్లో సమస్యలు కూడా రోజు రోజుకి అంటే అవి ఏమవుతున్నాయంటే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఆ పురుగులు కానీ బల్లులు కానీ ఆ హాస్టల్స్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి చెదారం కానీ ఇవన్నీ క్లీన్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ వీసీ రిజిస్టర్ ఈ అధికారులపైన ఎంతైనా ఉంది. మనం చూసుకుంటే ప్రజెంట్ ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ముందులను ఈ గర్ల్స్ హాస్టల్లోనే గత 3 రోజుల క్రితం బల్లి రావడం జరిగింది. కానీ యూనివర్సిటీ అధికారులు మీడియా మిత్రులు కూడా ఎవరన్నా ఇట్లే వస్తే వాళ్ళకి అంటే ఇట్లా బయటికి పోవద్దనే విషయాలు
వాళ్ళు అంటే విద్యార్థులని ప్రలోభాలకు గురి చేసే ఒక అవకాశం ఉంది. కాబట్టి ఇంకొకటి విద్యా వ్యవస్థ అనేది తెలంగాణ విశ్వవిద్యాలయంలో ముఖ్యంగా ఒక 10 నుంచి 12 యూనివర్సిటీలు ఉంటే తెలంగాణ విశ్వవిద్యాలయంలో మరీ దారుణంగా దౌర్భాగ్యమైన స్థితి ఈ విశ్వవిద్యాలయంలో ఉంది. కాబట్టి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క సార్ గారు కూడా తెలంగాణ విశ్వవిద్యాలయానికి అత్యధికంగా నిధులు కానీ అధిక మొత్తంలో అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ డెవలప్ చేసే విధంగా కృషి చేయాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం చూస్తున్నాం. ఎందుకంటే విద్యా వ్యవస్థలో అనేక సమూల మార్పులు తీసుకొస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. అయినప్పుడు కూడా అది ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సైతం ఇక్కడ అనేక మార్లు ఈ యూనివర్సిటీపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో మీరు చెప్పండి, ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ఎందుకంటే విద్యాబోధనే కావచ్చు, హాస్టల్ వసతులే కావచ్చు, ఈరోజు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో భాగంగానే ఈరోజు నిన్న జరిగిన సంఘటన ఉదాహరణ. దాని పట్ల మనం ఎట్లా అనుకోవచ్చు? మనం చూసుకున్నట్టయితే ఒక 3-4 రోజుల కిందనే విద్యా సంవత్సరం ప్రారంభమైంది. యూనివర్సిటీ హాస్టల్ ప్రారంభమైనది. ప్రారంభం అయ్యిందో లేదో కానీ అప్పుడే సమస్యలు కూడా ప్రారంభం చేశారు యూనివర్సిటీ అధికారులు. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఆల్రెడీ ఒకసారి 2-3 సార్లు హాస్టల్లో జరిగినాయి. అయినా కొంచెం ఒక శ్రద్ధ లేకుండా మళ్ళీ ఒక బల్లికి సంబంధించిన ఒక ఎముక పడ్డ ఇంతవరకు నిర్లక్ష్యంగా ఎవరు స్పందించలేకపోయారు. ఇంకేంటంటే నిన్న చూసుకున్నట్టయితే ఓల్డ్ బాయ్స్ హాస్టల్లో కూడా అదే నిర్లక్ష్యంగా ఇష్టం వచ్చినట్టు భోజనం పెడతారు. అంటే వీళ్ళకు ఓన్లీ జీతాలు తీసుకోవాలా పోవాలా తప్ప, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ తినరు, ఇక్కడ తినేది పేద విద్యార్థులు కాబట్టి వాళ్ళు సచ్చినా ఒకటే బతికినా ఒకటే అనే నిర్లక్ష్యంతో ఉన్నారు. ఇంకేంటంటే ఈ తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేడు, మాకు రెగ్యులర్ వీసీ లేరు, కాబట్టి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి గతంలో ఉన్న ప్రభుత్వం ఇంతే చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇంతే చేసింది. కాబట్టి వీళ్ళకి ఒక్కరికి కూడా విద్యాశాఖ మంత్రికి కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి కానీ ఎలాంటి సోయి లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ వీసీ కానీ ఒకసారి మీరు వచ్చి ఇందులో తినండి, ఒకసారి ఇక్కడ పర్యటన చేయండి, పోయి ఆ ఏసీ రూమ్లలో ఉండి ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తామంటే కుదరదు. కాబట్టి మేము ఏబీపీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు కూడా విద్యార్థులకు న్యాయం చేయకపోతే, సమస్యలు పరిష్కరించకపోతే ఏబీపీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ వీసీ రిజిస్టర్లను కానీ హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ చూస్తున్నాం, ఎందుకంటే సరైన బోధనతో పాటు విద్యా మార్పులు, సమూల మార్పులు కావాలి. ఇది మనం చూస్తున్నాం, ఎందుకంటే ఈరోజు చాలా మట్టుకు గత అనేక మార్లు యూనివర్సిటీ సమస్యలకు నిలయంగా మారి రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు మన తెలంగాణ యూనివర్సిటీ సంచలనానికి దారి తీస్తున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన దీనికి ఉదాహరణగా భావించవచ్చు. దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది? అదే ఒక విద్యార్థి మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక 3వ అతిపెద్ద యూనివర్సిటీ అయినటువంటి యొక్క యూనివర్సిటీ సమస్యల పరంగా మాత్రం మొదటి స్థానంలో ఉందని చెప్పుకోవడానికి మాత్రం మేము విద్యార్థులుగా సిగ్గుపడుతున్నాము. కొత్త విద్యా సంవత్సరము అంటే వేసవి సెలవుల ప్రారంభం తర్వాత ప్రారంభమైనటువంటి యూనివర్సిటీలో బాలికల వసతి గృహంలో 2 రోజుల క్రితము బల్లికి సంబంధించిన ఒక కళేబరము అలా యొక్క అల్పాహారంలో ప్రత్యక్షం అవడం ద్వారా ఈ యొక్క సమస్యలకు స్వాగతం పలికినట్టయింది. ఆ విషయం పైన మేము రిజిస్టరు మరియు యూనివర్సిటీ అధికారుల దగ్గరికి తీసుకెళ్తే ఈ చిన్న పొరపాటు దీనిపైన కమిటీ వేసి బాధితులపైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయినా కూడా ఆ సంఘటన మరొకడం ముందే నిన్న కూడా బాయ్స్ హాస్టల్లో అక్కడ నాసిరకంగా భోజనం వండుతూ అక్కడ విద్యార్థులకు అనారోగ్యానికి గురి చేసే సంఘటనలు చూస్తున్నాము. ఈ యొక్క విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి నెలల్లోనే సమస్యలతోటి రాబోయే విద్యార్థులకు స్వాగతం పలికితే ఈ యొక్క యూనివర్సిటీలో భవిష్యత్తులో ఎటువంటి విద్యార్థి కూడా అడ్మిషన్ తీసుకోవడానికి కూడా వెనుకడుగు వేసే ప్రమాదం ఉంది. అధికారులు ఇప్పటికైనా దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క యూనివర్సిటీకి తక్షణమే వైస్ ఛాన్సలర్ గారిని నియమించి, అలాగే తెలంగాణ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యపైన ఒక సమీక్ష నిర్వహించి విద్యపైన ఈ యొక్క ప్రభుత్వం తన యొక్క చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పేసి ఏబీపీ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మనం చూస్తున్నాం, ఎందుకంటే చాలా మట్టుకు ఇక్కడ విద్యార్థుల సమస్యలే మాత్రం రోజు రోజుకు ఒక్కొక్కటిగా మనం బయటపడుతున్నాయి. ఎందుకంటే సరైన ఇక్కడ ఫ్యాకల్టీ కాదు, ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఎందుకంటే ఇన్ఛార్జ్ వీసీగానే ఉన్నాడు, పర్మనెంట్ వీసీ లేకపోవడం ఈరోజు ప్రధానంగా మనకు తెలంగాణ యూనివర్సిటీ యొక్క సమస్యలకు నిలయంగానే మారని చెప్తున్నాం. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి కొత్త అకాడమిక్ ఇయర్? ఒక్కసారి ఆలోచించినట్టయితే తెలంగాణ యూనివర్సిటీ అక్రమాలకు అడ్డాగా నిలిచిపోయింది. ఒక సెక్యూరిటీ ఉండదు, గర్ల్స్ హాస్టల్కి ఒక సెక్యూరిటీ ఉండదు, ఫుడ్ పరంగా అయినా దేని పరంగా అయినా ఒక కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకునే నాదుడు అనేటోరు ఒక్కోళ్ళు ఉండరు. అధికారులు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు వహిస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఏదైనా సమస్య ఉన్నది అని గర్ల్స్ పోయి చెప్పినా కానీ ఏ పొండమ్మ అనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక ఈ అధికారులు ఇలాగే వ్యవహరిస్తే విద్యార్థులందరం ఏకమై యూనివర్సిటీ
అందరం కలిసి రోడ్ ఎక్కుతామని ఇటు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా సెక్యూరిటీని కూడా ఎవరు పడితే వాళ్ళు ఈ యూనివర్సిటీలోకి రావడము పోవడం అనేది జరుగుతుంది అని రిజిస్ట్రార్కి చెప్తే ఎవరు పట్టించుకునే నాదురు లేరు. వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ నియమించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకనంటే మేము చెప్పుకోవడానికి ఒక నాదుడు ఉండడు. ఏమన్నా సమస్య ఉన్నది సార్ అని రిజిస్ట్రార్ దగ్గరకు పోతే రిజిస్ట్రార్ ఏమన్నాడు అంటే 10,000 నుంచి నేను పైకి ఏం అభివృద్ధి చేయలేను, 10,000 కిందనే అభివృద్ధి చేస్తా అని చెప్తాడు. ఒకవేళ ఇదిగిన మళ్ళీ రిపీట్ అయితే మాత్రం విద్యార్థుల పక్షాన మేమందరం ఏకమై రోడ్డు మీదకి ఎక్కుతాం, ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. ఎన్నో వసతులతో కూడిన పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది అంటే అసలు ఎందుకు ఇట్లా జరుగుతున్నది? ఈ యొక్క తెలంగాణ యూనివర్సిటీలో అధికారుల యొక్క నిర్లక్ష్యమే ఈ తెలంగాణ యూనివర్సిటీ ఇంత దుర్భరంగా మారింది. తెలంగాణ యూనివర్సిటీ ఒకప్పుడు 2006లో ప్రారంభించిన తర్వాత అరకొరక వసూలుతోటి అప్పుడైతే ఉన్నదో ఇప్పటికీ అలా ఉంది. గతంలో ఉన్న రిజిస్టర్ వీసీ గారు గిట మంచి స్పందించి మా యొక్క సమస్యలపైన మంచి స్పందించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రిజిస్టర్ గారు ఏదైనా సమస్య ఉందంటే డైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే వీసీ లేడు, వీసీ లేనప్పుడు నా దగ్గర బడ్జెట్ ఇచ్చే అంత లేదు కాబట్టి నేను దీన్ని ఏం చేయలేనని చెప్తున్నారు. యూనివర్సిటీలో నిన్ననే మా బాయ్స్ హాస్టల్లో కూడా ఒక అది మంచి కూరలు అండకపోవడం కానీ నాణ్యమైన విద్య మరియు భోజనం పెట్టకపోవడం జరుగుతున్నది. నిన్న మొన్ననే చూసుకున్నట్టయితే తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో బల్లి పడడం జరిగింది. దానిపైన ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు ఏదో ఒక చర్య తీసుకోకపోవడం కూడా జరిగే ఉన్నది.